హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. సింపుల్గా ఏదైనా బిర్యానీ చేయాలనుకుంటే ఈ కుస్కా రైస్ని ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఎక్కువ కూరగాయలేమీ యూజ్ చేయకుండా కేవలం ఉల్లిపాయ టమాటా యూజ్ చేసి రుచిగా చేసుకోవచ్చు. అలాగే లంచ్ బాక్స్లో ఏదైనా కొంచెం వెరైటీగా పెట్టాలన్నా సరే ఈ బిర్యానీని తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా బిర్యానీ చేసుకునే గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని సగం నూనె సగం నెయ్యి కలిపి 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే 4-5 లవంగాలు, కొద్దిగా చెక్క, 2 యాలకులు, హాఫ్ స్పూన్ షాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసి 1 నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు బాగా రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు, 4-5 పచ్చిమిర్చిని చిలికలుగా చేసి వేసుకొని కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ గ్రేవీకి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, పావు స్పూను వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసి దీనంతటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. హాఫ్ కప్పు పెరుగు వేసి ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఈ టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా చక్కగా టమాటా సాఫ్ట్గా మగ్గిపోతుంది. ఈ గ్రేవీలోకి 1 కప్పు బియ్యానికి 1.5 కప్పుల నీళ్లు చొప్పున వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ నీరంతా బాగా మరిగించుకోవాలి. తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ ఎసురులోకి వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో చేసినా సరే ఈ కుస్కా రైస్ చాలా బాగుంటుంది. ఒకసారి దీన్నంతటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే మంటని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మూత పెట్టుకొని 50% రైస్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ రైస్ని గెరటితోటి మరొక్కసారి అడుగు నుంచి కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల రైస్ కూడా అంత ఈవెన్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలాగే శుద్ధలాగా లేకుండా అడుగంటకుండా ఉంటుంది. ఒకసారి ఇలా కలిపిన రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి పైన 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి. రుచి చాలా బాగుంటుంది. అలాగే రైస్ కూడా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద రైస్ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. అలాగే ప్రతి మెతుకు కూడా చక్కగా పొడి పొడిలాడుతూ ఒకదానికి ఒకటి అంటుకోకుండా శుద్ధ లేకుండా వచ్చింది. ఇది ఏ కర్రీ లేకపోయినా రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. అలాగే వీకెండ్స్లో అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీ ఏదైనా సరే ఈ కుస్కా రైస్ చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే ఈ ప్లెయిన్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే.